మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ 21 రోజుల పాటు ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు అందరికి కూడా శుభాకాంక్షలు. అమ్మ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారాలతో పాటు నా తోటి ప్యానల్కి అందరికి కూడా వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు సమావేశంలో మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. మేము చేసింది చెప్పుకుంటే చాలు, రైతులను చెరువుల దగ్గరికి పెట్టి మీటింగులు పెట్టండి. ఇప్పటి వరకు గత 75 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఏం చేసింది? ఏం చేయలేదు. ఈరోజు 9 సంవత్సరాల కాలం మా పాలన చూశారు. ఈరోజు 9 సంవత్సరాలది 10వ సంవత్సరంలోకి తెలంగాణ రాష్ట్రం, పసికూనగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మరి 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టకపోతా ఉంది. ఈరోజు మేము చేసినటువంటి ప్రభుత్వ పథకాలను ఈరోజు మేము బలంగా తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలనే అటువంటి ఒక లక్ష్యంతో చేయబోతా ఉన్నారు. అందులో భాగంగానే 21 రోజుల పాటు, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత మరి 10 సంవత్సరాల కాలంలో ఒక దశాబ్ది ఉత్సవాలను మరి ఈరోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్వహించడం అనేది చాలా మరి ఒక గొప్ప పరిణామం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు మరి కాబోతున్నటువంటి తరుణంలో మరి దశాబ్ద కాలంలో ఏం జరిగి అనేది ఒకసారి తెలంగాణ ప్రజలకు ఇంతకుముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, తెలంగాణ పునర్నిర్మాణం ఏ విధంగా చేసుకోబోతా ఉన్నాము. 2014 జూన్ 2న మరి ఒక భౌగోళిక తెలంగాణ ఏర్పడితే ఆ భౌగోళిక తెలంగాణను మరి బంగారు తెలంగాణగా మార్చే అటువంటి క్రమంలో మేము ఏం చేసుకుంటూ వచ్చినాం. మరి తెలంగాణ యొక్క పునర్నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎక్కడైతే మరి పాలమూరులో వలసల దగ్గర నుండి ఈరోజు పాలమూరుకే వలస వచ్చి మరి వేరే వాళ్ళు ఈరోజు పనులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మరి మా దగ్గర కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల జగిత్యాలంటేనే అందరూ కూడా మరి బాంబే, దుబాయ్, బొగ్గుబాయ్ అనేది ఒక సామెత. అందరు దుబాయ్కి వలస వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు అటువంటి పరిస్థితుల నుండి కూడా అందరూ తెలంగాణ ప్రాంతానికి వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. నిన్ననే ప్యాక్స్కాన్ కంపెనీ భూమి పూజ కూడా చేసుకుంది. 35,000 ఉద్యోగాలను ఇవ్వబోతా ఉంది. వాళ్ళు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. లండన్లో మరి గత 4 రోజులుగా కేటీఆర్ గారు ఎన్నో కంపెనీలను తీసుకొచ్చే క్రమంలో ఉన్నారు. ఈరోజు పొద్దున్నే అమెరికాకి వెళ్ళారు. మరి ఈరోజు ప్రపంచం భారతదేశంలో ఉన్నటి తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి మత విద్వేషాలు కావచ్చు, గొడవలు కావచ్చు, మరి హైదరాబాద్ బ్రాండ్ను దెబ్బతీసే ఏ ఒక్క క్రమం కూడా జరగలేదు. మేము ఈరోజు హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ను, తెలంగాణ యొక్క ఇమేజ్ మేము పైకి తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ అనేది భారతదేశానికి ఒక రోల్ మోడల్గా ఉంది. మరి ఏదైతే బీజేపీ ప్రభుత్వం గుజరాత్ అనే ఒక డమ్మీ మోడల్ను చూపిస్తే తెలంగాణ మోడల్ను చూపించిన ఘనత తెలంగాణ ప్రజలది. తెలంగాణ గ్రామాల విషయానికి వస్తే ఈరోజు గ్రామీణ అభివృద్ధిలో మరి భారత ప్రభుత్వం ప్రకటించినటువంటి 1, 2, 3, 4 మరి అందులో 30% అవార్డులను గెలుపొందింది తెలంగాణలో ఉన్నటువంటి గ్రామాలు. తెలంగాణ ఈరోజు ఏ రంగంలో చూసినా అభివృద్ధిలో ముందుకు దూసుకొని పోతా ఉంది. ఏ రంగంలో చూసినా కూడా ఈరోజు తెలంగాణను ఒక రోల్ మోడల్గా నిలబెట్టినటువంటి ఘనత ఈరోజు మా తెలంగాణ ప్రభుత్వంది, మా బీఆర్ఎస్ పార్టీది. ఈ మోడల్ని చూపించి మేము రానున్నటువంటి రోజుల్లో మరి దేశవ్యాప్తంగా పోటీ చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.